అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు ఎప్పుడైనా దూరపు బంధువులు మీకు కనిపించారనుకోండి, కనిపించినప్పుడు ఏదైనా ఫంక్షన్లో కనిపించినప్పుడు ఎలా మీరు రియాక్ట్ అవుతారు? చాలా రోజులైంది నిన్ను చూసి అంటాం కదా. అలాగే దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా చాలామంది మనం వారానికి ఒకసారి కలుస్తూ ఉంటాం కదా. మేబీ అటువంటి ప్రేమను, అటువంటి విషెస్ని మనం కూడా వాళ్ళతో పంచుకొనవలసిన వారమై ఉన్నాము. ఒక వాక్యాన్ని ధ్యానం చేద్దాం అందరం కలిసి. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము, ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. అల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన, సర్వశక్తి కలిగిన మా పరలోకపు తండ్రి, కొద్ది నిమిషాలు అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వచ్చిన నీ బిడ్డల కొరకే వందనాలు. రావాల్సిన వారు కూడా రాగలిగినట్లుగా కృప చూపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనంలో మనం చూడబోయే మాట ఏంటి అంటే, సర్వాధికారి అనే మాటను ఈ ఉదయకాల సమయంలో మనం చూడబోతా ఉన్నాం. ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు మొదటిసారిగా పలికిన మాట ఇది. కొందరు బైబిల్స్లో రెడ్ కలర్స్తో ఈ మాటలు ఉంటాయి. స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు చెప్పినట్లుగా ఇక్కడ రాయబడ్డాయి. యోహాను యేసుని ప్రేమించిన శిష్యుడిగా మనం చూస్తాం. శిష్యుల్లో ఆయనకు మాత్రమే అలా రాయబడింది, యేసుని ప్రేమించిన శిష్యుడు అనేది రాయబడింది. మీరు యోహాను సువార్త చూడండి, తర్వాత యోహాను రాసిన పత్రికలను చూడండి, తర్వాత ప్రకటన గ్రంథాన్ని చూడండి, కాలాలను గురించి మాట్లాడుతూ ఉన్న సందర్భాలు మనం చూడొచ్చు. యోహాను సువార్తలో మనం ఏం చూస్తాం? యోహాను రాసిన పత్రికల్లో మీరు చూడండి, ఆది నుండి ఏది ఉండెనో అనే మాటను మరలా పత్రికలలో కూడా యోహాను రాశారు. మరలా ఈ ప్రకటన గ్రంథంలో కూడా చాలాసార్లు కాలాలను గురించిన వివరణ కూడా ఇవ్వబడినట్లుగా మనం చూడొచ్చు. ఈ ఉదయకాల సమయంలో మనం ఏం చూడబోతున్నామంటే, ఆయన వేటి మీద అధికారము కలిగిన దేవుడు. ఆయన వేటి మీద అధికారము కలిగిన దేవుడు. మొదటి మాటను అందరం కలిసి చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి మాటను దానియేలు గ్రంథము 2వ అధ్యాయము
21వ వచనం. అందరం కలిసి దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి. మొదటి మాట, ఆయన కాలాలన్నిటి మీద సమయాలన్నిటి మీద ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఇంగ్లీష్లో కాలాలు సమయాలు అనే చోట ఉపయోగించబడిన మాట ఏంటంటే టైమ్స్ అండ్ సీజన్స్. సమయాల మీద, ఆయా కాలాలలో వచ్చే ఋతువుల మీద, సీజన్స్ మీద ఆయన సర్వాధికారి అయిన దేవుడు. మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక 10 నిమిషాలు ముందు తెస్తే ఈయన బ్రతికేవాడండి అని అంటారు. అంటే సమయాల మీద మానవునికి అధికారం లేదు అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ దానియేలు గ్రంథంలో రాయబడిన మాట, కాలములను సమయములను ఆయన ఏం చేయగలిగిన వాడంట? మార్చగలిగిన వాడు. ఎవరు చేయగలరు ఈ పని? మనం మార్చలేం. మన వలన జరిగేది కాదు. ఆయన మాత్రమే మార్చువాడు. చూడండి, ఈ వచనాన్ని, దేవుని యొక్క ఈ సర్వాధికారాన్ని కాలాల మీద మనం అర్థం చేసుకోవడానికి ఒక భాగాన్ని చదువుదాం. అందరం కలిసి ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. ఎవరైనా తీస్తే కనుక త్వరగా చదవండి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. 3వ అధ్యాయం 1వ వచనం అందరం కలిసి చూడొచ్చు. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. ఆకాశం క్రింద జరిగే ప్రతి వాటికి కూడా దేవుడు ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడు. ప్రతి దానికి కూడా ఒక సమయం కలదు అనేది ఇక్కడ ప్రసంగి గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కీర్తనకారుడు అంటాడు కదా, 31వ కీర్తన 15వ వచనం. అందరం కలిసి చూద్దాము. 31వ కీర్తన 15వ వచనంలో కీర్తనాకారుడు ఏమంటాడో చూడండి. 31వ కీర్తన 15వ వచనంలో, నా కాలగతులు నీ వశములో. మన యొక్క కాలాలు కూడా ఎవరి వశంలో ఉన్నాయంట? చెప్పండి, ఎవరి వశంలో ఉన్నాయంట? దేవుని వశములో ఉన్నాయి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసిన మాట, సర్వాధికారి అయిన దేవుడు. ఆయనకు వేటి మీద అధికారం ఉందంటే, ఆయనకి కాలాల మీద, సమయాల మీద ఆయన ఏం కలిగినవాడు? అధికారం కలిగినవాడు. అంత మాత్రమే కాదు, మన కాలగతులు కూడా ఎవరి స్వాధీనంలో ఉన్నాయంట? దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకొక అద్భుతమైన మాట ఏంటి అంటే, యెషయా గ్రంథము 46వ అధ్యాయం చూడండి. చాలా అద్భుతమైన మాట ఇక్కడ వ్రాయబడినట్లుగా, యెషయా గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనం ఏమని వ్రాయబడిందో చూడండి. 46వ అధ్యాయం 10వ వచనం. నిలుచుననియు నా చిత్తమంతయు కొనియు చెప్పుకొనుచు ఆది నుండి కలుగబోవు వాటిని తెలియజేయుచున్నాను. ఎప్పటి నుండి అంట? ఎప్పటి నుంచి అంట? కలగబోయే వాటిని, అంటే ముందు కూడా కలగబోయే వాటిని ఆయన తెలియజేస్తున్నాడంటే, అందుకనే వ్రాయబడిన మాట, భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉండే, ఆది నుండి కలగబోయే వాటిని ఆయన తెలియచేసే దేవుడు. ఇంకా చూడండి అక్కడ ఏమని వ్రాయబడిందో, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. ఎప్పటి నుంచి అంట? పూర్వకాలం నుండి కూడా
జరగని వాటిని కూడా నేనే తెలియజేయుచున్నాను. సర్వాధికారి అయిన దేవుడు, ఆయన కాలాలను సమయాలను మార్చేవాడు, ఎవ్వరికీ సాధ్యం కాదు. రెండవది, మన కాలగతులు కూడా ఆయన స్వాధీనంలో ఉన్నాయి. మూడవది, పూర్వకాలము నుండి జరగబోయే వాటిని కూడా ఆయన మాత్రమే తెలియచేయగలిగిన దేవుడు. ఆయన మాత్రమే తెలియచేయగలిగిన దేవుడు అనే మాటను మనం చూస్తాం. అందుకే మరియ ఒకసారి, తల్లి అయిన మరియ యేసుప్రభువారి దగ్గరికి వచ్చి ఒక మాట అడుగుతుంది. ద్రాక్షారసం అయిపోయింది అని యేసుక్రీస్తు ప్రభువారిని అడిగినప్పుడు యేసుప్రభువారు ఒక మాట చెప్తారు కదా, అమ్మ నా సమయం ఇంకా రాలేదు. ఆయన కాలాలన్నిటి మీద, సీజన్స్ అన్నిటి మీద, నీ జీవితం అంతటి మీద, అసలు జరగబోయే వాటిని కూడా ఆయన మాత్రమే తెలియజేసేవాడు. సర్వాధికారి అయిన దేవుడు. బహుశా అందుకే దావీదు అంటాడు అనుకుంటున్నాను, నువ్వు కలుగు చేసిన సూర్యచంద్ర నక్షత్రములను నేను చూడగా. నేను అనుకుంటున్నాను అప్పటికి సైన్స్ కూడా ఏమీ డెవలప్ అయి ఉండదు. ఏదన్నా టెలిస్కోప్ పెట్టి చూద్దామన్నా, లేకపోతే ఇంకొక రకంగా పరిశోధన అంతగా డెవలప్ అయి ఉండకపోవచ్చాము. కానీ దావీదు అంటాడు, నీవు కలుగు చేసిన సూర్యచంద్ర నక్షత్రములను నేను చూడగా. మానవుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు, చెప్పండి, వాడు ఏపాటి వాడు? ఒకవేళ నేను ఏపాటి వాడను అంటే దేవుని సర్వాధికారం ఏంటో నీకు అర్థమవుతుంది. దేవుడు వేటి మీద అధికారం కలిగిన వాడో మనము అర్థం చేసుకోవచ్చు. రెండవది చూద్దాం, ఆయన దేని మీద సర్వాధికారము కలిగిన వాడు. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం చదువుదామండి అందరం కలిసి. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడనే. అబ్రహాంతో దేవుడు ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడండి? ఏమని చెప్తున్నాడు? నేను ఎవరితోన్నా పరిచయం చేసుకోవాలనుకోండి, ఇంటి పేరుతో సహా పరిచయం చేసుకుంటాం కదా. అలా దేవుడు తనను పరిచయం అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు ఏమని చెప్తా ఉన్నాడు ఇక్కడ? నేను సర్వశక్తి కలిగిన దేవుడిని. ఎందుకు దేవుడు ఈ మాటను చెప్పాడు అంటే, దేవుడు అప్పటికే అబ్రహాముకి ప్రామిస్ చేసి, సంతానం ఇస్తానని ప్రామిస్ చేసి 13 సంవత్సరాలు అయిపోతుంది. 13 years. బహుశా అబ్రహాములో ఎక్కడో ఒక సందేహం కలిగిందేమో. మరలా దేవుడు తనకు ప్రత్యక్షమే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, నేను సర్వశక్తి కలిగిన దేవుడు. దేవుడు ఎందుకు ఈ మాట అబ్రహాంతో చెప్పాడు అంటే, చూడండి అందరం కలిసి మనం చదువుదాము. 17వ అధ్యాయము 2వ వచనం చదువుదామా. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. అబ్రహాముతో చేసిన నిబంధనలో ఒక భాగం ఏంటి అంటే, నీకు సంతానాన్ని ఇస్తాను అని చెప్పాడు. 13 సంవత్సరాలు అయిపోతూ ఉంటే అబ్రహాములో ఎక్కడో కొంచెం అలజడి ప్రారంభమైందేమో. దేవుడు మరలా కనిపించి అంటున్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడు. రెండవది, దేవుని యొక్క సర్వాధికారం ఎక్కడ కనిపిస్తుంది అంటే, ఆయన మాట ఇచ్చి నెరవేర్చడంలో కనిపిస్తుంది. వాగ్దానం చేసి దానిని నెరవేర్చడంలో ఆయన అధికారం కనిపిస్తుంది. ఏమండి, ఈ వచనాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మనము ఇదే వాక్య భాగాన్ని దగ్గర పెట్టుకుని మరలా రోమా 4:20-21లోనికి వెళ్ళామనుకోండి. అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, శారా గర్భము ఏమైందంట? మృతతుల్యమైనట్లుగా మనం అక్కడ చూస్తాం. కానీ దేవుడు వాగ్దానం చేశాడు. కానీ శారా యొక్క పరిస్థితి అంటే సంతానం కనేటంత ఆరోగ్యం లేదు, లేకపోతే వయస్సు లేదు అనే మాటను మనం చూస్తాం. రెండవది, దేవుని యొక్క సర్వాధికారం చూడండి. ఆయన మాట ఇస్తే
దానిని నెరవేర్చడంలో ఆయన సర్వాధికారి. అందుకే అబ్రహాం అక్కడ అంటాడు కదా, వాగ్దానము చేసిన దేవుడు దానిని నెరవేర్చడానికి ఎవరంట? సమర్థుడు, శక్తిమంతుడు అని నమ్మాడు. రెండవది దేవుని యొక్క సర్వాధికారం. ఒకటి, కాలాలన్నిటి మీద ఆయన సర్వాధికారి, ఇంకా ఎవ్వరూ లేరు. రెండవది, మాట ఇచ్చి నెరవేర్చడంలో ఆయన మాత్రమే ఉన్నాడు. ఇక్కడ చూడండి, అబ్రహాం ఏం చేశాడు? నేను సర్వాధికారి అయిన దేవుణ్ణి, నా నిబంధన నీతో స్థిరపరుస్తాను, నిన్ను వృద్ధి పొందిస్తాను అంటే అబ్రహాం ఏం చేశాడో తెలుసా అండి? చూడండి, 17వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం అందరం కలిసి. అబ్రాము సాగిలపడి ఉండగా ఏం చేశాడంట? ఏమండి, ఎలా వచ్చింది అబ్రహాముకి? నేను సర్వశక్తి దేవుని యొక్క గొప్పతనాన్ని మనం వింటా ఉన్నప్పుడు మనలో కూడా ఇటువంటి రివరెన్స్ దేవుని పట్ల కలుగుతుందా? అబ్రహామును దేవుడు నా స్నేహితుడు అని పిలిచిన వ్యక్తి, దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమైపోయాడంట? సాగిలు పడిపోయాడు. హౌ హీ రికగ్నైజ్ హూ గాడ్ ఈజ్. ఆయన ఎదుటి సాగిలి పడిపోయాడంటే అబ్రహాము దృష్టిలో దేవునికి ఎటువంటి స్థానం ఉంది, దేవుడు ఎవరు అని గ్రహించగలిగాడు. మనం ఇందాక దానియేలు గ్రంథంలో చూసాం కదా, కాలములు సమయాలను మార్చువాడు ఆయనే అండి. ఆయన రాజు ఎదుటికి వెళ్ళినప్పుడు రాయబడిన ఒక మాట ఏంటంటే, అందరి ఎదుట దేవుని స్తుతించెను అనే మాట రాయబడుతుంది. అక్కడ దానియేలు తెలుసుకున్న దానిని బట్టి దానియేలు రాజు ఎదుటికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి స్తుతించినట్లుగా చూస్తాం మనం అందరి ఎదుట. ఇక్కడ దేవుడు ఎవరో అబ్రహాము తెలుసుకున్నప్పుడు ఆయన ఎదుట సాగిలు పడిపోయినట్లుగా సో నేనంటాను, మనం సాగిలు పడతామో మీ వ్యక్తిగతమైనది, మనము స్తుతిస్తామో మీ వ్యక్తిగతమైనది, కానీ దేవుడు ఎవరో నీకు అర్థమైతే నీ అంతరంగంలో నుంచి వచ్చే ఆ ఆరాధన దేవునికి ప్రీతికరం అవుతుంది. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ దట్. దానికోసం దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ నామకార్థమైన ఆరాధన ఎవరికి కావాలి? నా నామకార్థమైన ఆరాధన ఎవరికి కావాలి? ప్రజలను మెప్పించే ఆరాధన, నా ఆరాధన ఎవరికి కావాలి? దేవుడు దాని గురించి చూడట్లేదు. దేవుడు సర్వాధికారి అయిన దేవుడు అనే మాటను మనం చూస్తున్నాం. 2 విషయాలు చూసాము. ఆయన కాలములన్నిటి మీద అధికారి. రెండవది, ఆయన మాట ఇచ్చి నెరవేర్చడంలో అధికారి. 3వది చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం అందరం కలిసి. అయినను పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొను. అక్కడ మాట వచ్చిందా? అధికారము అనే మాట వచ్చిందా? దేనికి అధికారం ఉందంట? పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి ఏం కలదంట? అధికారం కలదు. ఏమండి, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చిన అధికారాన్ని బట్టి మనము పాపులుగా ఉన్నప్పుడు, చచ్చిన వారముగా ఉన్నప్పుడు, శాపగ్రస్తులుగా ఉన్నప్పుడు, ఔదేయులుగా ఉన్నప్పుడు, చెడిపోయినప్పుడు, దుర్నీతిని కలిగి ఉన్నప్పుడు ఆయన మన పాపాలను క్షమించాడు. పౌలు ఒక చోట రాశాడు కదా, మ్రాను మీద మన పాపములను ఆయన మోసుకొని పోయాను అన్నమాట. యేసుప్రభువారు దొంగలకి, నరహంతకులకు వేసే ఒక శిక్షను ఆయన తీసుకోవడానికి ఇష్టపడ్డారు. దానికోసమే ఆయన శిలువ మరణాన్ని అనుభవించినట్లుగా మనం చూస్తాం. దీని గురించి హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో పౌలు చక్కటి మాట చెప్తాడు. చూడండి, 1వ అధ్యాయంలోనే
మనం చూస్తే హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము ఒకసారి మనం చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే 4వ వచనం మధ్య భాగంలో ఉందండి. 4వ వచనం మధ్య భాగంలో, పాపముల విషయంలో శుద్ధీకరణము. దేవుడు మనల్ని ఏం చేశాడంట? అధికారం కలిగిన మీరు నన్ను ఏం చేసావు ప్రభువా? శుద్ధి చేశావు, నన్ను కడిగావు ప్రభువా. శుద్ధీకరణ ఆయనే చేశాను. ఇక్కడ పౌలు మాట్లాడుతూ ఉంటే యోహాను ఏమని చెప్తున్నాడు నేను చదువుతాను, జస్ట్ మీరు చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఉంది. 1వ అధ్యాయంలో ఎన్నో మాట వ్రాయబడింది అంటే 6వ వచనంలో వ్రాయబడింది, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. మన పాపముల నుండి. మూడవది, ఆయనకి దేని మీద సర్వాధికారం ఉంది అంటే పాపాలను క్షమించడంలో ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు. ఆయన రక్తంలోనే, ఆయన శిలువ మరణంలోనే ఆయనకి ఇవ్వబడిన అధికారాన్ని బట్టే మన పాపాలన్నీ కూడా క్షమించబడతా. అలా దేవుడు క్షమించాడు కాబట్టి ఆయన ఇంటిలోనికి వచ్చాం. ఆయన నీతి మన మీద ఉంది. ఆయన్ని మనం తండ్రి అని పిలవగలుగుతాం. ఒక చక్కటి మాట ఏంటి అంటే అండి, పరిశుద్ధాత్మ దేవుడు అంట మన ఆత్మతో మనము దేవుని కుమారులము అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. రోమా 8లో ఉంటుంది. దేవుడు మన పాపాలను క్షమించడానికి ఆయన అధికారం కలిగిన దేవుడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు అనే దాంట్లో మొదటిది, ఆయన అన్నిటి మీద వాటిని మార్చేవాడు, వాటి మీద అధికారం కలిగిన వాడు అని చూసాం. రెండవది, ఆయన దేని మీద ఆయన అధికారం కలిగిన దేవుడు అంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చడంలో సర్వాధికారం కలిగి. అందుకనే ఆయన మాటలలో సున్నా అయినను, చెప్పండి అందరం కలిసి చెప్దామా, ఆయన మాటలలో ఏం తప్పిపోదంట? సున్నా అయినను పొల్లు అయినను. మన మాటలు సెంటెన్స్ పారాగ్రాఫ్ తప్పిపోతాయి, పేజీలు తప్పిపోతాయి, బుక్స్ తప్పిపోతాయి మన మాటల్లో. బట్ ఓన్లీ గాడ్ ఈజ్ సున్నా కూడా ఆయన మాట ఇచ్చి నెరవేర్చడంలో సర్వాధికారి అని దేవుడు. మూడవది మనం చూసి ఆయన పాపాలు క్షమించడంలో సర్వాధికారి అయిన దేవుడు. నాలుగవది చూసి మనం ఆరాధనలోనికి వెళ్దాం. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం, పేజ్ నెంబర్ 180. అందరం కలిసి చూద్దామండి. సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి. మరలా ఇక్కడ అధికారము, శక్తి అనే మాట వచ్చినట్లుగా మనం చూస్తాం. మరలా చదువుదాం మొదటి నుంచి. సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తిని బట్టి. దేవుని శక్తి ఎంత అంటే ఈ వాక్యాన్ని చూసినప్పుడు ఏమని చెప్పొచ్చు? ఆన్సర్ అక్కడే ఉంది. మీరు దాన్ని చూస్తే సమస్తాన్ని ఆయన ఏం చేయగలడంట? చెప్పండి, సమస్తాన్ని ఆయన ఏం చేయగలడంట? లోపరచు. అంటే సమస్తము ఆయనకి లోబడేదే. యూనివర్స్లో ఉన్న ప్రతీదీ కూడా ఆయనకు లోబడేదే. ప్రతీదీ కూడా ఆయనకు లోబడేది. ఆ శక్తిని బట్టి దేవుడు ఏం చేస్తాడంట? చూడండి ఇక్కడ వ్రాయబడిన మాట, ఆయన మన దీన శరీరమును. మన అంటే ఏమని చెప్పుకోవచ్చు? చెప్పండి, మన అంటే ఇక శాలం వాళ్ళేనా? కాదు, యేసు ప్రభువుని నమ్ముకున్న వారందరినీ, వాళ్ళు ఎక్కడైనా ఉండనివ్వండి, ఆయన్ని అంగీకరించిన వాళ్ళందరినీ ఏం చేస్తాడు ఆయన? చూడండి, ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. మన దీన శరీరాలు ఒక రోజున ఆయన తన అధికారము, శక్తిని బట్టి ఎలా మారుస్తాడంట? మహిమ గల
శరీరాలుగా మారుస్తాడు. ఎందుకు మార్చబడుతుందంటే పరలోకంలో ఉండాలి అంటే ఈ బాడీస్ అవసరం. భూలోకానికి ఫిట్ అయ్యేది ఇది, దేవుడు దీన్ని ఇచ్చాడు. పరలోకానికి ఫిట్ అయ్యేది డిఫరెంట్, కాబట్టి దేవుడు దాన్ని చేస్తాడు. ఎవరి జీవితంలో చేస్తాడంటే నీ జీవితంలో, నా జీవితంలో. ఒక రోజున వాటిని ధరించుకుని యుగ యుగాలు ప్రభువు దగ్గర ఉండే జీవితాన్ని మనము అనుభవించబోతా ఉన్నాం. ఇక్కడ పౌలు ఈ మాటను చెప్తా ఉన్నాడు, మన దీన శరీరాన్ని మహిమగల శరీరంగా ఆయన మార్చడంలో శక్తి కలిగిన వాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని యొక్క సర్వాధికారము ఏమై ఉందో దానిని గుర్తించి కొద్ది నిమిషాలు మనం ప్రభువుని ఆరాధించడానికి ముందుకు వెళ్దాం. మొదటి మాట, ఆయన కాలములను సమయములను ఏం చేసేవాడు? మార్చేవాడు. నీ కాలగతులు కూడా ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ప్రభువా, నా సమయాలు నీ స్వాధీనంలో ఉన్నాయి. నువ్వు సర్వాధికారివైన దేవుడు, నీవు మాత్రమే కాలాలను సమయాలను మార్చే దేవుడు. ఐ వర్షిప్ యు లార్డ్. ప్రభువా, మీరు మాట ఇచ్చి నెరవేర్చడంలో సర్వశక్తి కలిగిన దేవుడు, నేను మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను. మూడవదిగా, పాపములు క్షమించడంలో ఆయన అధికారం కలిగి. ప్రభువా, మీ అధికారంలో, మీ శిలువ త్యాగంలో నా పాపాలన్నిటినీ శుద్ధి చేశావు, నన్ను మీ కుమారునిగా చేసుకున్నావు, నేను మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను. నాలుగవదిగా, ఒక రోజున దీన శరీరమైన నా శరీరాన్ని మహిమగల శరీరంగా మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడవు ప్రభు. సమస్తము నీకు లోబడితే ఉన్నాయి ప్రభువా, నేను మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను ప్రభు. ఉదయకాల సమయంలో అలా ప్రభుని ఆరాధించడానికి మనం ముందుకు వెళ్దాం. దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకుందాం. కొద్ది నిమిషాలు ప్రభువుని ఆరాధించడానికి సమయాన్ని తీసుకుందాం. కొద్ది నిమిషాలు ప్రభువుని ఆరాధించడానికి సమయాన్ని తీసుకుందాం.